తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీసుకున్న తాజా నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఆమె కోరుకుంటున్న రాజకీయ గుర్తింపు, ఆమె తీసుకుంటున్న అడుగులపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమె నిర్ణయాన్ని ప్రశ్నిస్తుండగా మరికొందరు మాత్రం కవిత ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. కవిత ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారనే ప్రశ్నకు అనేక కారణాలు వినిపిస్తున్నాయి. ఒక కుటుంబంలో విభేదాలు రావడం సహజం. చిన్న చిన్న విషయాలకే మనస్పర్ధలు వస్తుంటాయి. అలాంటి సందర్భాల్లో కుటుంబ పెద్దలు మాట్లాడుకొని సమస్యలు పరిష్కరించుకోవడం సాధారణం. అయితే కవిత విషయంలో పరిస్థితులు అంత సులభంగా మారలేదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. తనపై జరుగుతున్న వ్యక్తిగత విమర్శలు, తన ప్రతిభకు సరైన గౌరవం దక్కకపోవడం, అలాగే కుటుంబ సభ్యుల ఫోన్ల ట్యాపింగ్ వంటి అంశాలు ఆమెను తీవ్రంగా బాధించాయని అంటున్నారు. ఒక దశలో పార్టీ లోపల స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ కూడా లేకపోవడం ఆమెను మరింత కలిచివేసిందని మద్దతుదారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఒంటరిగానే ముందుకు సాగాలని కవిత నిర్ణయించుకున్నారనే చర్చ బలంగా వినిపిస్తోంది. ఇక మరో ఆసక్తికర విషయం ఏంటంటే, కవిత మీడియా ముందు తన భావోద్వేగాలను వ్యక్తం చేసి తనకు జరిగిన అన్యాయంపై కన్నీళ్లు పెట్టుకున్నా బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్దగా స్పందన రాకపోవడం గమనార్హంగా మారింది. పార్టీ అధినేత కేసీఆర్ కూడా ఎలాంటి ప్రకటన చేయకపోవడం రాజకీయంగా మరింత చర్చకు కారణమైంది. ఆమె రాజీనామా చేసిన తర్వాత కూడా అధికారికంగా పిలిచి మాట్లాడలేదనే ప్రచారం ఉంది. ఈ పరిస్థితులు కవితను లోపల నుంచి తీవ్రంగా బాధించాయంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె కొత్త రాజకీయ మార్గం ఎంచుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే మే నెలలో కొత్త పార్టీ గురించి ప్రకటించే అవకాశం ఉందని కవిత సంకేతాలు ఇచ్చారు. ఆ పార్టీ పేరులో తెలంగాణ అనే పదం తప్పకుండా ఉంటుందని కూడా సూచించారు. ప్రస్తుతం ఆ దిశగా గ్రౌండ్ వర్క్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ జాగృతి నాయకులతో కలిసి కవిత దాదాపు 20 కమిటీలను ఏర్పాటు చేసి వారి నుంచి నివేదికలు కూడా తీసుకున్నట్టు సమాచారం. పార్టీ అధికారిక ప్రకటన తర్వాత ప్రజా సమస్యలపై బలంగా స్పందిస్తూ రాజకీయంగా చురుగ్గా ముందుకు వెళ్లే ప్లాన్ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రత్యేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీల అమలు, అలాగే గతంలో బీఆర్ఎస్ పాలనలో జరిగిన తప్పులు, అవినీతి ఆరోపణలపై కూడా ఆమె గట్టిగా ప్రశ్నించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2 ప్రధాన పార్టీలను ఒకేసారి టార్గెట్ చేస్తూ ప్రజల మధ్య బలమైన ప్రతిపక్ష నాయకురాలిగా ఎదగాలని కవిత భావిస్తున్నట్టు సమాచారం. కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాత్రం కవిత రాజకీయ ప్రయాణాన్ని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితతో పోలుస్తున్నారు. జయలలిత ఎలా కఠిన పరిస్థితులను ఎదుర్కొని ప్రజల్లో బలమైన నాయకురాలిగా ఎదిగారో అదే స్ఫూర్తితో కవిత కూడా ముందుకు సాగాలని చూస్తున్నారంటున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ఒకే ప్రశ్నపై ఉంది. కవిత నిజంగా కొత్త పార్టీ స్థాపించి తెలంగాణ రాజకీయాల్లో పెద్ద మార్పు తీసుకురాగలరా, లేక ఇది కేవలం రాజకీయ చర్చలకే పరిమితం అవుతుందా? ఆమె తదుపరి అడుగులు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర మలుపులు తీసుకురావడం మాత్రం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.